అందరికీ సంకటహర చతుర్దశి శుభాకాంక్షలండి. అయితే ఇవాళ ఇదే మనకి ఫుల్‌గా మన ఫేసు దగ్గరగా ఎట్టే వీడియో. ఎందుకంటే మనకు కొత్త మైక్ అయితే వచ్చింది కాబట్టి, ఆ మైక్ మీ ఎదురింగానే నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ వినాయకుడి వారి దగ్గరైతే నేను మైక్ అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే చేసేసాను. అయితే మీ ఎదురింగా నేను ఓపెన్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ నేను అయ్యప్ప స్వామి గురించి షార్ట్ వీడియో చేస్తాను. అది కూడా పెడతాను. అయితే ఇవి 2 మైకులొచ్చినియండి. ఒక మైకొచ్చి నేను మా వారికి ఎప్పటికైనా యూజ్ అవుతుందని నేను ఈ మైక్ అయితే ఓపెన్ చేయలేదు. మామూలుగా అయితే వాడినప్పుడు ఓపెన్ చేస్తాను. ఇవాళైతే ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే 2 మైకులొస్తాయండి. ఈ మధ్యలో వచ్చి మనకి ఫోన్‌కి కనెక్ట్ చేసుకునేలాగా ఇది చిన్నది ఇస్తాడండి. ఇది మన ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఇదైతే నేను ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే మన ఫోన్‌కి కింద మనం ఛార్జింగ్ పెట్టుకునే కాడ ఇలా పెట్టేసుకోవడమండి. అది పెట్టుకున్న తర్వాత తెలియనోళ్ళకి ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఏమనుకోకండి. ఈ మైక్ ఉంటుంది కదండీ! ఫస్ట్ అయితే దీని ఎనకాతల బటన్ ఉంటుందండి. ఇది ఆన్ చేసుకుంటే ఇది ఆన్ అవుతుంది. మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా! గ్రీను రెడ్ లైటు మనం మాట్లాడేదంతా దీనికి కనెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటే గాని ఇది రికార్డ్ అవ్వదు కాబట్టి ముందు మనం ఇక్కడ పెట్టుకుందాం. మీ ఎదురింగా ఓపెన్ చేయాలని చెప్పి చిన్న ఆశ అండి ఇంకేం కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేది ఏదైనా సరే మీకు నేను రియల్‌గా చెప్పాలి కాబట్టి, ఇదైతే మన ఫోన్‌కైతే కనెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఎక్కడ మనకి అంటే పక్కన ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఛార్జింగ్ వైర్ ఇస్తాడు కదండీ! మన ఫోన్‌కి ఛార్జర్ పెట్టుకుంటాం కదా! దానికైతే ఇది కనెక్ట్ చేసేసుకోవాలి. ఈ పిన్ వచ్చేసి ఏంటంటే, దీనికి ఫోన్ పెట్టుకునే దానికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చాడండి. మైక్ కూడా ఈ పక్కన ఇచ్చాడండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇలాగా మనకి ఫోన్‌కి అయితే ఫోను, లేదంటే దీనికి ఈ రెండిట్లకి మనం ఛార్జర్ పెట్టేసుకుంటూ, ఛార్జింగ్ పెట్టుకుంటూ, ఈ 2 మనం ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటూ ఈ మైక్‌తో మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకా మైక్‌కి నేను ఇది పెడితే గాని ఇది రికార్డ్ అవ్వదు కాబట్టి, మనం ఈ ఫోన్‌తోనే మనకి ఇప్పుడు ఈ వాయిస్ అనేది వస్తుంది. సరేనండి. ఇప్పుడైతే నేను నెక్స్ట్ షాట్‌లో ఇవి పెట్టుకొని మీకు షార్ట్ వీడియో అయితే అయ్యప్ప స్వామి గురించయితే చెప్తాను. సరేనండి. ఇది ఏంటంటే మీ ఎదురింగా ఓపెన్ చేసి నేను పెట్టుకోవాలనేది నాకు చిన్న ఆశ. ఎందుకంటే ఇది ఏదైనా సరే నా లైఫ్‌లో ఏది జరిగినా మీకంటూ షేర్ చేయాలి కాబట్టి, ఇది కొన్నది కూడా మీ గురించే కాబట్టి, మీ ఎదురింగానే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేం చెప్పాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి.